ఒకతను యువరాజ్ దగ్గరికి కారు బొమ్మ తీసుకొని వస్తాడు. యువరాజ్ చేతికి ఇస్తాడు. చూడండి, మీరు ఎవరి ప్రాణాలైతే తీయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి ఈ కారు బొమ్మ వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ రిమోట్ కంట్రోల్లోని ఈ బటన్ నొక్కండి, వాళ్ళ బాడీ పీస్ పీస్ ఆగిపోతుంది అని వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు అని ఆ రౌడీ అంటాడు. అలాగేనని యువరాజ్ అయితే ఆ కారు బొమ్మని రిమోట్ యాక్సెస్ని చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే వైజయంతికి ఫోన్ చేస్తాడు. అమ్మ, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ జగదాత్రికి చాలా పనులు చెప్పేసాయి, చాలా బిజీగా ఉండేలా చూడు, కేదార్ని మాత్రం ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించు అని నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నేను చెప్పిందంతా వెంటనే చెయ్యి అని యువరాజ్ అంటాడు. అలాగే అబ్బోడా అని వైజయంతి ఇంకా చెప్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్ రిసెప్షన్లో అక్కడే నిలబడి ఉంటారు. చూడమే జగదాత్రి, ఆ భోజనాల కార్యక్రమం దగ్గర నువ్వు కాస్త దగ్గర ఉండి చూసుకోపోమి అని అంటుంది. అలాగే అత్తయ్య అని దాత్రి ఇక వెనక్కి తిరుగుతుంది. చూడబ్బి కేదారు, నువ్వు మీ నాన్నగారి ఫ్రెండ్స్ వస్తున్నారు, యువరాజ్ కూడా ఇంట్లో లేడు కదా, కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి కాస్త రిసీవ్ చేసుకో అని వైజయంతి అయితే ప్రేమగా చెప్తూ ఉంటుంది. వైజయంతి మాటలు విన్న జగదాత్రికి అయితే వెళ్తున్నది కాస్త ఒక క్షణం ఆగిపోతుంది, ఆలోచిస్తూ ఉంటుంది. కేదార్ మాత్రం ఆ పనులు అప్పచెప్పినందుకైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలాగే పిన్ని అని వెళ్తూ ఉంటాడు. ఈవిడేంటి ఇంత ప్రేమగా కేదార్ని పంపిస్తుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది అని దాత్రి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్తున్న కేదార్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ అయితే రిమోట్తో ఆ కార్ని కేదార్ కాల్ దగ్గర నుంచి పంపిస్తూ ఉంటాడు. రే, నువ్వు అడుగు బయట పెట్టరా, నువ్వు పీస్ పీస్ అయిపోతావు, పేలిపోతావు అని యువరాజ్ ఇక అనుకుంటూ ఉంటాడు. కేదార్ కాలు వెనకాలే ఆ కారు బొమ్మ వెళ్ళేలా రిమోట్తో ప్లే చేస్తూ ఉంటాడు. వెంటనే దాత్రి ఆ కార్ని గమనిస్తుంది. మరి